అందుకే విజయనగరంలో బొత్స కుటుంబ చరిత్ర హీనులైందన్నారు మంత్రి దేవినేని ఉమ. బెజవాడలో మాట్లాడిన ఆయన బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి పరులంతా వైసీపీలో ఉన్నారంటూ మండిపడ్డారు. దొంగలు ఏకమవుతున్నారు. 13 సిబిఐ కేసుల్లో 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇంకో దొంగ బొత్స సత్యనారాయణ చేతులు కలిపాడు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తాడంట. సిగ్గు లేకపోతే సరే. తోటపల్లిని ప్రాజెక్టును పూర్తి చేయాలని అసమర్థుడు నువ్వు. ఇవాళ నువ్వు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? అభివృద్ధి ఎక్కడ జరిగింది? నీ కుటుంబ అభివృద్ధి జరిగింది. నీ కుటుంబ పాలన సాగింది విజయనగరం జిల్లాలో. నీ జిల్లా అంతా కూడా దోపిడీ చేస్తే సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు తిరుగుబాటు చేశారు నీ కుటుంబం మీద, నీ మీద. బొత్స సత్యనారాయణ ప్రజా ఆగ్రహానికి గురైన ఈ అవినీతి పరులు ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.